3 పాయింట్లే ఇప్పుడు మనం చెప్పేది. షుగర్ ఉన్నా లేకున్నా, గుండె జబ్బు లేకున్నా, బీపీ లేకపోయినా, ఏ రోగం లేకపోయినా ప్రతి భారతీయుడు 3 అయితే కంపల్సరీ. ఒకటి సాయంత్రం 7 తర్వాత తినకూడదు. ఎంత డబ్బున్నా గానీ, డబ్బు సంపాదించుకో గానీ యూ కెన్ వర్క్ ఇన్ ద నైట్, యూ కెన్ ఎర్న్ ఇన్ ద నైట్ బట్ యూ కాంట్ ఈట్ ఇన్ ద నైట్. రెండోది 12,000 అడుగులు ఖచ్చితంగా నడవాలంటే కనీసం 10,000 అడుగులు. 8.5 కిలోమీటర్స్ పర్ డే కంపల్సరీ. మూడోదొచ్చేసి యూ మస్ట్ స్లీప్ బై 9:30. ఈ 3 అయితే ఖచ్చితంగా మీకు రోగం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు 20 ఏళ్ళ నుంచి 90 సంవత్సరాల దాకా పాటించాల్సిందే. సరే, నాదొక క్వశ్చన్ అండి. ఇప్పుడు నైట్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎలా కాంపెన్సేట్ చేయాలో చెప్పండి? 6-9 వాక్ చేసుకుంటే మీకు బాడీ హీట్ టెంపరేచర్ రైజ్ అవుతుంది. యాక్చువల్‌గా ఈవినింగ్ వాక్ చేసిన వాళ్ళలో తెల్లారి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ తగ్గింది. ఎక్కువ మార్నింగ్ వాక్ చేసిన వాళ్ళకన్నా 3000 స్టెప్స్ కానీ 12,000 అడుగులు నడిచే దాంట్లో 9,000 పొద్దుట నడిచి 3,000 సాయంత్రం నడవగలిగితే 6-9లోగా తెల్లారి లేస్తే షుగరు 120 ఉన్న షుగర్ 100కి వస్తుంది. అందుకని దీనికి ఎందువల్ల కారణం అంటే 2 రకాల కండరాలు ఉన్నాయి మనకి. ఒకటి ఫెటిగ్ ప్రోన్ అంటారు. అంటే మనం జిమ్లో చేస్తాం, వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం. అవి ఒక స్టేజ్ గంట చేశాక కండ అలిసిపోయి మనకు నీరసమై అలిసిపోయినట్టు అవుతాం. కండరాల నొప్పులు వస్తాయి. దట్ ఈజ్ ఫెటిగ్ ప్రోన్ అంటారు. ఏరోబిక్, అనరోబిక్. ఇవి లార్జ్ మజిల్స్ అంటే పెద్ద పెద్ద కండరాలు కనిపిస్తుంటాయి మనకి. ఇంక రెండవది స్మాల్ మజిల్ అని ఉంటుంది. ఈ స్మాల్ మజిల్కి ఒకటే ఎక్సర్సైజ్ వాకింగ్. అందుకే చాలామందికి డౌట్, నేను జిమ్ చేస్తున్నా, టెన్నిస్ ఆడుతున్నా, షుగర్ ఎందుకు వచ్చిందంటే యు ఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ లార్జ్ మజిల్. స్మాల్ మజిల్కి యాక్టివిటీకి ఒకటే, అది 10,000 స్టెప్స్ నడవాలి. అందుకోసం 2 యాక్టివిటీలు చేయాలి. మీరు డాన్స్ చేస్తే, ఏరోబిక్ డాన్స్ చేస్తే మంచిది. రెండవది దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏరోబిక్ ట్రైనింగ్. రెండోది ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్. ఫ్లెక్సిబిలిటీ అంటే యోగా లాంటిది అది చేయడం. మూడోది రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ అంటే బ్యాండ్ పెట్టి లాగడం, తాళ్ళు పెట్టి లాగడం. నాలుగవది పవర్ లిఫ్టింగ్ అంటే వెయిట్ లిఫ్ట్ చేయడం. ఐదోది వచ్చేసి సింపుల్ వాకింగ్. 5 మోడల్స్ ఉంటాయి మనకి ఎక్సర్సైజులు. వాకింగ్ ఒకటి కంపల్సరీ అన్ని రోజులు పెట్టుకొని మిగిలిన 5 రోజులు మీరు ఈ 5 ఏదైనా ఒకరోజు ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజు, ఒకరోజు రెసిస్టెంట్ ఎక్సర్సైజు, ఒకరోజు పవర్ లిఫ్టింగు, ఒకరోజు ఏరోబిక్కు. ఇట్లా మీరు చేసుకోగలిగితే ప్యూర్ డాన్స్ చేసినా కూడా పనికొస్తుంది. 30 మినిట్స్ ఆఫ్ డాన్స్ మనకి 3,000 క్యాలరీలు. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఇది ఇంకా మంచిది. ఎనీథింగ్ కార్డియో అంటారు దాన్ని. అన్నిటికన్నా అస్సలు టైం లేని వాళ్ళకి ఏం చేయాలంటే 10,000 అడుగులు నడిచి అంటే 35 నిమిషాల నుంచి 40 లోపల నడవాలి. అది చేస్తూ HIIT అంటారు, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఎక్సర్సైజ్. మీరు అస్సలు టైమే లేదు, నాకు 7 నిమిషాలు ఉంది రోజుకి, 24 గంటలు ఫుల్ బిజీ నేనంటే ఇలాంటి వాళ్ళు HIIT హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఎక్సర్సైజు మీరు కావాలంటే 18 మినిట్స్ చేయగలిగితే మీకు షుగర్ రాకుండా ఉంటుంది. అది అంటే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ అంటే మనం సైకిల్ తొక్కే చాలా హై స్పీడ్లో ట్రెడ్మిల్లో మోర్ దెన్ 7.5 మినిట్స్ రావాలి. మెటబాలిక్ ఈక్వలెంట్స్ ఎలా తెలుసుకోవాలి అంటే మెట్స్కి ఇలాంటి మెషిన్లు ఉంటాయి. అవి కాకుండా మామూలు మనిషి తెలుసుకోవాలంటే మీరు పార్క్లో నడుస్తూ మీరు ఫోన్లో మాట్లాడితే అవతలోడికి మీరు మాట్లాడేది ఆయాసంగా అనిపిస్తేనే మీరు 5 మినిట్స్ దాటినట్టు. మీరు మాట్లాడుతుంటే అవతలోడికి ఏం మామూలుగా మాట్లాడుతున్నారంటే వేస్ట్ నడక. బిలో 5 మినిట్స్ నడిస్తే మీకు ఏ ఉపయోగం లేదు. 5 మినిట్స్ దాటితేనే మీకు ఆయాసం వస్తుంది. అప్పుడు అవతల మీరు మాట్లాడుతుంటే ఏంటి ఆయాసపడుతున్నావు అంటాడు. ఆ స్టేజ్కి వెళ్ళాలి మీరు వాకింగ్ చేసినప్పుడు. 7.5 మినిట్స్ దాటిన వాళ్ళు ఎవరు మాట్లాడలేరు, పాట పాడలేరు. అంటే అంత స్పీడ్లో మీరు పరిగెడతారు, రన్నింగ్ అనుకో. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ అందరూ వైట్ రైస్ ఆపేయాలి. ఇవాళ నుంచి వైట్ రైస్ అయితే లేదు అందరూ. రెండోది వచ్చేసి మైదా, మెయిన్ మైదా. దంపుడు బియ్యం అలవాటు పడ్డాం. సో మన జీన్స్ లో కూడా ఆబ్వియస్లీ మన బ్లడ్ లో కూడా అది బై డిఫాల్ట్ మన బాడీ యూస్ టు స్టేబుల్ ఫుడ్ అండి. అన్నం మానేయడం. సో సడన్ గా మానేస్తే ఐ హర్డ్ అంటే క్లారిఫై చేసుకున్నాను, సడన్ గా మానేస్తే అదర్ కాంప్లికేషన్స్ వస్తాయని చెప్పి. అసలు సడన్ గా ఎప్పుడు మానాలి అది. సో ఏంటంటే సార్ అనేది ఏంటంటే సడన్ గా మానమని కాదు, కానీ వైట్ రైస్ లో పిండి పదార్థం తప్ప మనకు అందులో ఇంకేం దొరకదు. మీరు సింగిల్ పాలిష్డ్ రైస్ ఉంటుంది. అందుకే నేను కూడా అన్నం తినకుండా ఉండలేదు. నాకు మనం స్టేబుల్ ఫుడ్ కదా, వైట్ రైస్ అలవాటు అయిపోయింది మనకు. నేనేం చేశానంటే దాన్ని అలవాటు సింగిల్ పాలిష్డ్ రైస్ పెట్టాను. అదేంటంటే ఆల్మోస్ట్ మన వైట్ రైస్ లాగా ఉంటుంది, చాలా కొంత ఫైబరే ఉంటుంది, తినగలం కూడా. అది మొదట్లో కొంచెం అది హాఫ్ ఇది హాఫ్ కలిపి వండుకుని
తర్వాత సింగిల్ పాలిష్కి వచ్చేస్తే కూడా చాలు. కానీ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసేయండి ఫస్ట్. మీ అందరికీ పాపం బిజీ ఉంటారు కదా నైట్లో. కమింగ్ టు దట్ పాయింట్, ఇప్పుడు మనతో యూనియన్ సార్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్. సో మా టైం అన్నది మా కంట్రోల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఎప్పుడు అంటే వెళ్ళడం వరకే మా పని సార్. తిరిగి ఎప్పుడు వస్తున్నాం కంటిన్యూస్ ఒకసారి 24/7 కూడా వర్క్ మీరు ఎన్ని చేస్తాం. గంటలకు స్టార్ట్ చేస్తారండి మీ వర్క్? మేము మార్నింగ్ ఇంచుమించు మేము లెక్చర్ 4 o'clock లేచిపోవాలి మేడం. 4కి లెగవాలి, ఫ్రెష్ అంతా అయ్యి వెహికల్స్, సొంత వెహికల్స్ అని ఏదన్నా సెట్ లో మేము 6-6:30 కల్లా ఉండాలి కంపల్సరీ. నైట్ ఈవినింగ్ తెలియదా? ఈవినింగ్ మన చేతిలో ఉండదు. అంటే కాల్ షీట్స్ ఉంటాయి కదా, 6 to 6 కాల్ షీట్ ఉంటాయి. సపోజ్ ఫిలిం సిటీలో షూటింగ్ అనుకోండి, ఓకే, ఆల్ ద వే అక్కడ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి 9 అయిపోతుంది. సో సపోజ్ మూవీస్ అయితే ఒక్కొక్కసారి ఏంటంటే 9 o'clock కాల్ షీట్ ఉంటుంది, 9కి ఎండ్ అయితే వచ్చేటప్పటికి 11-12 అయిపోతుంది. అండ్ ఒకసారి బ్యాక్ టు బ్యాక్ అంటే డెడ్ లైన్స్ ఉంటే 24 hours కూడా చేసేస్తాం. అది సినిమాల పరంగా. సీరియల్స్ పరంగా ఏంటంటే మార్నింగ్ 6 స్టార్ట్ చేసి ఏంటంటే 9 వరకు కాల్ షీట్ కంపల్సరీ డైలీ. అవి ఎక్కడ కొద్దిగా అవుట్స్కర్ట్స్లో ఉంటాయి. ఇంటికి వచ్చేటప్పటికి 12. ఆ మధ్యలో ఏదన్నా ఒక పావు గంట 20 నిమిషాలు గ్యాప్ ఉంటుందా మీకు? డ్యూరింగ్ షూటింగ్ అంటే షూటింగ్ లో ఛాన్స్ ఉంటుంది. చాలు. షూటింగ్ ఆ లో ఛాన్స్ టైంలో మీరు కుదిరి ఎవ్రీడే అలాగే ఉంటుంది మీ ప్రోగ్రామ్స్. ఇంకా అంటే డిపెండ్స్ ఆన్ క్యారెక్టర్ బట్టి ఉంటుంది. వీక్ లో ఒక 3 days అన్నా మీరు హాయిగా 40 నిమిషాలు చేసుకునే అవకాశం దొరుకుతుందా? ఆబ్వియస్లీ, ఎందుకంటే కంటిన్యూస్ 7 days ఉండవాలి. వీక్ లో 3 రోజులు కనుక 40 నిమిషాలు చేసేది ఉంటే 40 నిమిషాలు చేయండి. కుదిరిన 2 రోజుల్లో మీకు ఆ మధ్యలో గ్యాప్ 25 minutes అయినా పర్వాలేదు. ఏంటంటే బాడీకి నేను వాకింగ్ ఎక్సర్సైజ్ మస్ట్ అనేది మీకు పెట్టేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు చేస్తారు, కుదుర్చుకుంటారు. మీరు ఏం లేదు ఫర్దర్గా ఇంకా ఆ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ ఇష్యూస్ కానీ, షుగర్స్ కానీ, బీపీలు కానీ అట్లీస్ట్ ఉన్నా పర్వాలేదు, కానీ దాన్ని ఫర్దర్ డ్యామేజ్ జరగదు. అదొక్కటే, దాని గురించి ఒక్కటే వచ్చిన వాళ్ళకి తప్పదు, కానీ దాన్ని ఫర్దర్ డ్యామేజ్ చేసుకోకుండా ఆపుకోవాలి. అందుకని డైట్ ద్వారా మనం ఏమైనా చేయొచ్చు. అదే అండి, ఫస్ట్ వచ్చేసి అంటే వైట్ రైస్ ఎలా ఆపాలంటే 50% ఒక గ్లాస్ తీసుకోవాలో, 50% వైట్ రైస్, 50% రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ ఆర్ సింగిల్ పాలిష్ రైస్. ఒకటేసారి వైట్ నుంచి బ్లాక్లోకి వెళ్ళకూడదు. మీరు అది సగం ఇది సగం నానబెట్టుకొని అది వేరేగా ఉడకపెట్టుకోవాలి, ఇది వేరేగా ఉడకపెట్టుకొని 2 కలుపుకొని తింటే ఫస్ట్ నెల రోజులు అట్లా స్లోగా స్టార్ట్ చేయాలి. మీ డైజెషన్ బట్టి మీరు స్లోగా వైట్ రైస్ తగ్గించుకుంటా బ్రౌన్ కానీ ఆర్ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ పెంచుకుంటా ఆర్ సింగిల్ పాలిష్ రైస్ కానీ. అంత ఎఫర్ట్ కూడా చేయగలగాలి, అంత టైం వండి. ఎందుకంటే లేడీగా నాకు తెలుసు చెప్పడం ఈజీ, కానీ మనం ఫాలో అవడానికి ఎక్కడ అంటే నేనేది యాక్చువల్గా మనం అనుకుంటాం, యాక్చువల్గా ఏంటంటే చేస్తున్నాం అంటే కూరగాయలు పెంచుకుంటూ వస్తున్న కొద్దీ రైస్ క్వాంటిటీ తగ్గుతుంది. మన ఇండియాలో ఎందుకు రైస్ ఇంత కాస్ట్లీను అంటే మన ప్లేట్లో 80% రైసు, 20% కూరగాయలు పెడతాం. వేరే దేశాలన్నింటిలో 80% కూరగాయలు, 20% రైస్ ఉంటుంది. సార్ చెప్పింది కొంచెం నేను చేశానండి. ఒక 3 monthsలో 11 kilos తగ్గా. ఐ వాస్ క్వైట్. ఈ 3 నెలల్లో 11 kilos తగ్గాను. అది కాకపోతే నాకు కుదిరింది, స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. 7 తర్వాత 6 తర్వాత తినకపోవడం, ఇప్పుడు ఆకలి కూడా ఉండదు. మార్నింగ్ 8 కంతా నేను స్టార్ట్ చేస్తాను ఆ డైట్. 12 hours మట్టుకే నేనేం తినను. 7 to 8 తినను. నైట్ 8 నుంచి మార్నింగ్ 8. పని ఉండకపోయినా నేను తినను. ఇంకా మజ్జిగనో లేకపోతే నీళ్ళలో తప్ప ఇంకా నైట్ అంతేనండి. అది కనుక మీకు వర్క్ ఉన్నా కూడా మీరు అట్లీస్ట్ డే వచ్చి నిద్రపోవచ్చు, కానీ నైట్లో మటుకు ఫుడ్ ఇంటేక్ చేసుకోకండి. మీకు ఆటోమేటిక్, ఎందుకంటే మెలకుగా ఉన్నప్పుడు ఆకలి వేస్తుంది. ఆ టైంలో మనం లిక్విడ్స్తో కడుపు నింపండి. మజ్జిగ లాంటిదో లేకపోతే ఇంకేదైనా ఎలక్ట్రాల్ వాటర్ లాంటిదో అలాంటివి వేస్తే కొంచెం ఎనర్జీ ఉంటుంది. అది చెయ్యండి తప్ప తిన్నారంటే మటుకు మళ్ళీ బ్యాక్ టు సేమ్ అయిపోతుంది. అదొక్కటి కొంచెం ఒక 1 month చేసి చూడండి. మానవ శరీరం ఒక విధమైన జీర్ణక్రియకి అలవాటు పడుతుంది మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి ఒక ఏజ్ వరకు. ఇప్పుడు సడన్గా మనం ఏదైనా ఆరోగ్య ప్రక్రియలో మనం ఏదో డైట్లో భాగంగా మనం మారుస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అది సడన్ చేంజ్ అనేది ఎప్పుడు బాడీకి అది షాక్ అవుతుంది, ఇవ్వకూడదు. మేము ఏం చెప్పినా ఈ రోజు చేయమని కాదు, ఫస్ట్ మీరు దాన్ని మైండ్లో పెట్టుకోండి. చెప్తాను నేను ఇలా చెయ్యాలి అని మైండ్లో ఉంచండి. మీరు మామూలుగానే తినండి, కానీ మైండ్లో పెట్టండి. ఆటోమేటిక్గా మీ బాడీ దానికి ట్రైన్ అవుతుంది, స్లోగా మీరే మార్చుకుంటూ ఉంటారు. సరే ఈరోజు రైస్లో చేంజ్ చేద్దాం, సరే నెక్స్ట్ ఒక 1 week 10 days తర్వాత కాయగూరలు ఎక్కువ తినమన్నారు కదా, కాయగూరలు ఎక్కువ తిని చూద్దాం. అన్నం తగ్గించమని నేను అంటలా, మైండ్ ట్యూన్ చేసుకోవాలి. ట్యూన్ చేశారంటే అదే మిమ్మల్ని నడిపిస్తుంది. అది దీని కంట్రోల్ మనకు ఉండదు, ఇది నడిపించాలి మనల్ని. సో మనం ఏంటంటే నాకు ఎలా ఉండాలి ఆరోగ్యం, నాకు ఇలా ఉండాలి, నేను ఫిట్గా ఉండాలి, ఒక నెల తర్వాత నేను మార్పు జరగాలి, నాకు అది ఎక్సర్సైజ్లో అవ్వనండి, ఫుడ్లో అవ్వనండి, ఏదైనా అని గట్టిగా ఇక్కడ అనుకుంటే మీకు జరిగి తీరుతుంది.
నెక్స్ట్ అందరు మనసు చెప్పింది వింటారు, మైండ్ చెప్పింది వినరు. వినరు. కంట్రోల్ ఉండదు. అందువల్ల ఇది చెప్తుంది మనకి, మనం వినం. కానీ దీన్ని ఫస్ట్ ట్రైన్ చేయండి. ట్యూన్ చేశారంటే వింటాం. నేను చేశాను, అందుకని చెప్తాను. నేను చేసి మీకు చెప్తాను, లేకపోతే నేను మాట్లాడినా అసలు